తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్, ఇప్పుడు తన పవర్ఫుల్ యాక్టింగ్ తో దూసుకువెళ్తోంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో ఆమె శివగామి పాత్ర ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. నలుగురు స్టార్ హీరోలతో నటించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కూడా తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకొని బ్యూటీ ఆమె. ప్రొఫెషనల్ లైఫ్ లో తిరుగులేని సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పెద్ద వివాదాలే ఎదుర్కొంది. ఓ సంఘటన ఆమె లవ్ లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. ఒక దర్శకుడితో రిలేషన్ కొనసాగించి తర్వాత ప్రెగ్నెన్సీ తెచ్చుకుందట. నటిగా రమ్యకృష్ణ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమెకు 13 ఏళ్లున్నప్పుడే 1983లో తమిళ్ ఫిలిం వెల్లై మనసుతో ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో నేరం పులరం ఓలో, తెలుగులో భలే మిత్రులు, కన్నడలో కృష్ణ రుక్మిణి సినిమాలకు ఆమె డెబ్యూ ఫిలిం గా నిలిచాయి. బాలీవుడ్ కు సంబంధించి రమ్యకృష్ణ కెరీర్ ను యష్ చోప్రా మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన పరంపర ఆమె మొదటి హిందీ సినిమా. 4 దశాబ్దాల కెరీర్ లో మొత్తం 5 భాషల్లో 200 కంటే సినిమాల్లో నటించింది. 4 ఫిలిం ఫేర్, 3 నంది అవార్డ్స్ గెలుచుకుంది. తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు లాంటివి దక్కించుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బాగున్నా రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితంలో పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది. దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో ఆమె రిలేషన్ ఉందని అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా ఉంది. 1999లో పడయప్ప సినిమా కోసం కెఎస్ రవికుమార్, రమ్యకృష్ణ కలిసి వర్క్ చేశారు. తర్వాత పట్టాలి, పంచతంత్రం సినిమాలో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్ గా మారిందట. ఒక నటి డైరెక్టర్ మధ్య రిలేషన్ కొత్తేమీ కాదు, కానీ ఇక్కడ రవికుమార్ కు అప్పటికే పెళ్లైంది. నిజానికి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కెఎస్ రవికుమార్ తో సంబంధం ముగిసిన తర్వాత రమ్యకృష్ణ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీతో లవ్ లో పడింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2003 జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైంలో ఆమె వయసు 33 ఏళ్లు, కృష్ణవంశీ వయసు 41 ఏళ్లు. అంటే వారిద్దరి మధ్య 8 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. 2005 ఫిబ్రవరి 13న వీళ్లకు ఒక బాబు జన్మించాడు. అతనికి రిత్విక్ వంశీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ, రిత్విక్ తో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు తల్లి పాత్రల్లో కూడా అలరిస్తుంది. నిజానికి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు తల్లిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.